గురువుగారు ఈ మధ్య కాలభైరవుడికి కూష్మాండ దీపం పెట్టుకోవటం వల్ల కోరికలు నెరవేరుతాయి అని చెప్తున్నారు కదా! అసలు ఈ కూష్మాండ దీపం ఎలా పెట్టాలి? ఎన్ని సార్లు స్వామివారికి పెడితే మన కోరిక నెరవేరుతుంది? కూష్మాండ దీపం ఎలా పెట్టాలి అంటే విధంగా అంటే ఎందుకొరకు పెట్టుకోవాలి అనేది ఆలోచించుకోవాలి. ఓకే. మొదటిది. రెండోది ఏంటంటే కాలభైరవాష్టకం వింటూ కాలభైరవ స్వామి వారికి శనివారం రోజున రాహుకాల సమయంలో కూష్మాండంలో ఆవదం నూనె వేసి పెట్టాలి. ఓకే. ఏది పడితే అది పెట్టేయకూడదు. ఆవదం నూనె వేసి ఓకే. పసుపు రంగు పత్తితో పెట్టగలిగితే ఓకే. మీ కోరిక తీరుతుంది. ఓకే. అయితే కూష్మాండము కట్ చేస్తున్నప్పుడు హ్మ్. రురుభైరవాయ నమః అంటూ కొయ్యాలి. కూష్మాండం కొయ్యడము అంటే అది ఆషామాషి విషయం కాదు. ఓకే. ఏది పడితే ఉల్లిపాయ తరిగినట్టుగా తరిగేయడానికి దానికి ఉండదు. కూష్మాండాన్ని కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పద్ధతిగా కూర్చుని ఈశ్వరాయ నమః అని చెప్పుకుని రురుభైరవాయ నమః అని కట్ చేసి దాన్ని పెడలు విడదీసి దాని మధ్యలో గుజ్జు తీస్తున్నంతసేపు రురుభైరవాయ నమః అని చెప్పుకోవాలి. ఓకే. అలా అనుకుంటే అందరూ దీపాలు పెడితే పండగ ఎందుకు పట్టలేదు అంటే కారణం ఇది. ఓకే. చాలా మంది దగ్గర సిద్ధాంతుల దగ్గర తిరిగామండి, మాకు అవ్వడం లేదండి అంటే చేసే విధానం తప్పు. తీసిన తర్వాత రురుభైరవాయ నమః రురుభైరవాయ నమః అని ఆ గుజ్జు తీసి ఆవదం పోసినంత వరకు కూడా శ్రీరుద్రాయ నమః, ఆవదం పోసినప్పుడు మంత్రం మారింది, ఓకే. శ్రీరుద్రాయ నమః అని నూనె పోయాలి. ఓకే. ఆవదం పోసిన తర్వాత ఒత్తు పెట్టేటప్పుడు హ్మ్. కాలభైరవాయ నమః అని పెట్టి కింద పేపర్ ప్లేట్లు లాంటివి పెట్టుకుని ఇందులో కల్లుప్పు వేసి ఆ ఉప్పులో ఈ కూష్మాండాన్ని పెట్టి స్వామివారికి ఎదురుగా ఈ దీపాన్ని వెలిగించి దాని ముందుగా మనం కూర్చుని అంటే మనకి కాలభైరుడికి మధ్యలో ఈ కూష్మాండ దీపం పెట్టుకుని చక్కగా పద్మాసనంలో కూర్చుని రుద్రాక్షమాల చేతిలో పట్టుకుని శ్రీరుద్రాయ నమః అని ఒక మాల అంటే 108 సార్లు జపించి ఓకే. నీ మనసులో కోరికని చెప్పుకొని ఒక బిల్వపత్రి ఉంటుంది కదా, అవును. ఒక బిల్వం తీసుకుని కళ్ళకు అద్దుకుని నంది దగ్గర పెట్టి ఇప్పుడు నమస్కారం చేయాలి. ఓకే. ఇలా కూష్మాండ దీపాన్ని కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయంలో శనివారము మంగళవారం కూడా పెట్టుకోవచ్చు. ఓకే. 90% శనివారమే పెడతారు. అందులో అమావాస్యలో పెడితే ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఓకే. అమావాస్యలో మర్రి చుట్టు దగ్గర కూడా ఈ కూష్మాండ దీపం పెడితే ఓకే. మనకున్నటువంటి కీళ్లు పోతాయి. ఓకే. ఇదే కూష్మాండాన్ని అమావాస్య రోజు బిల్వవృక్షం కింద పెడితే ఐశ్వర్యవంతులు అవుతారు. ఓకే. అంటే ధనం కలిసి వచ్చేయడం అని కాదు, నీ శ్రమకి మంచి వ్యత్యాసం వచ్చి అభివృద్ధి చెందుతుంది అని బిల్వపత్రి దగ్గర పెడితే. ఓకే. ఇదే కూష్మాండాన్ని విచ్ఛిన్నం చేసి కదంబ చెట్టు ఉంటుంది, అవును. కదంబ చెట్టు దగ్గర పెడితే సౌభాగ్యం కలుగుతూ ఓకే. ఇంట్లో అపమృత్యువులు రావు. అంటే ఒకరి తర్వాత ఒకరు కాలం చేసేస్తుంటారు పూర్వీకులు చేసిన తప్పిదం వల్ల. ఓకే. అటువంటివి ఉండవు. అంటే కాలసర్ప దోషాలు పోతాయి ఓకే. కదంబం చుట్టు కింద పెడితే. ఓకే. ఇదే కూష్మాండాన్ని వచ్చేసి సాక్షాత్తు ఈశ్వరుడి ఎదురుగుండా పెట్టగలిగితే నీకు కష్టం ఏదన్నా సరే చిరుగులో తీసి పక్కన పెడతాడు. ఇలా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ యొక్క కూష్మాండాన్ని ఏర్పరచుకోవాలి. చాలా చక్కగా చెప్పారు. పరమేశ్వర అర్పణమస్తు.